భరత్ ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్దర్ కూతురు వెన్నెల, ప్రముఖ అంబేద్కర్ రిస్ట్ జేబీ రాజు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జరిపేటి జైపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గద్దర్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కొల్లూరు భరత్ ఎంతో పోరాటం చేసి ఇక్కడ గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తారని కొనియాడారు. గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ గద్దర్కు సంబంధించిన కార్యక్రమం ఏదైనా కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. నేను గద్దరన్న మొదటి వర్ధంతికి యోచనన్న రాసిన పాటని ఆడియో వీడియో రూపంలో గద్దరన్నతో నాకున్న అనుబంధం నేనేమిచ్చినా వెలగట్టలేనిది కాబట్టి మాకు అనేక సందర్భాల్లో పాట రూపంలో కానీ మాట రూపంలో కానీ చాలా విషయాలు వేదికల మీద 400 నుంచి 500 గుడిసెలు వేసుకొని గత 43 సంవత్సరాలుగా అక్కడే వాళ్ళ సమాధులను అక్కడనే పెట్టుకొని బతుకుతున్నటువంటి ఒక చిన్న ప్రాంతం. ఈ తెల్లాపూరు కోకాపేట వచ్చిన తర్వాత ఆ రెండు ఊర్లకు మధ్యలో ఉన్నటువంటి ఆ భూమిని కబ్జా చేయాలనేటువంటి పెద్ద కుట్ర జరిగింది. రియల్ ఎస్టేటర్లు దాని మీద దిగితే ఏ రకంగా దిగిర్రు అని అంటే గుడిసెలకు పోయి ఒక్క గుడిసె లేకుండా ఆ గుడిసెలన్నీ చిన్నాభన్నం చేసిర్రు, ఆడబిడ్డలను కొట్టిర్రు, హిజ్రాలను పంపించి ఎవరో తెలియదు, మేము కొట్టించిన వాళ్ళం ఎవరో తెలియదు అని హిజ్రాలను పంపించి 200 మంది హిజ్రాలను పంపించి పిచ్చ కొట్లోళ్ళు వాళ్ళకి రక్తాలు వెళ్ళేటట్టు కొట్టిరు. మిత్రులారా, ఆ రోజు జైపాల్ అన్న నేను ఆడికి పోయిన తర్వాత ఇక వీళ్ళకి ఆ స్ఫూర్తి దొరికింది. గద్దరన్న పోరాడమన్నాడు, బిడ్డ మీరు పోరాడితే మీకు వస్తుందని చెప్పి వీళ్ళు పోరాటం షురూ చేసిరు. ఈ ఓటు హక్కే అనే ఆయుధాన్ని మన రానున్న తరాలకు ఇవ్వడం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుని మన ముందున్న తరాలకు ఇవ్వాల్సిందిగా నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ కోరుతున్నాను. చివరిగా గద్దరన్న మీద ఎన్నో పాటలు, ఎన్నో మాటలు, ఎన్నో రచనలు ప్రతి ఒక్కరూ రాస్తున్నారు, పాడుతున్నారు. గద్దరన్న మీద ఆయన బిడ్డగా నాకు ఆయన పట్ల కలిగిన భావాన్ని మీ ముందు చిన్న కవిత రూపంలో పెట్టి ముగిస్తాను. గుండె నిండా నీ గేయాలే, ఎద నిండా నీ ఆశయమే, నీ గజ్జల సవ్వడి మా గుండె చప్పుడయ్యింది, నీ గోసి గొంగడి మా ఎదకు హత్తుకుంది, నీ డప్పుల దరువు మమ్ము దండు కట్టుమంటుంది, నీ జ్ఞాపకాల చిరునవ్వు మమ్ము నింగికి నిచ్చెనేయమంటుంది. నిత్యం నీవు చూపిన దారిలోనే మా ప్రతి అడుగు పయనిస్తుంది, నిత్యం నీవు చూపిన దారిలోనే మా ప్రతి అడుగు పయనిస్తుంది. భారత బిడ్డల రక్షణకై బందూకులు దించేసి, భారత బిడ్డల రక్షణకై బందూకులు దించేసి 1913లో గదర్ పార్టీ పెట్టినారు. దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తం చేయాలని 1913లో లాలా హర్దయాల్, సోన్ సింగ్ పాట్నా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఉత్తమ్ సింగ్, కర్తార్ సింగ్ లండన్కి వెళ్ళి జలియన్వాలా బాగ్ దురాగతాలు చేసినట్టు అయ్యారు, కాల్చి చంపేసినారు. అది ఆయన ఆదర్శం. అందుకని ఆయన గదర్ పేరు పెట్టుకున్నాడు. గదర్ అంటే తిరుగుబాటు. చివరి దాకా ఆ తిరుగుబాటు జెండా దించలేదు ఆయన. గదర్ తెలంగాణవాదే కాదు, ఆయన అంతర్జాతీయవాది. ప్రపంచ కార్మికులారా ఏకంగండి, అనగారిన ప్రజలను ముక్తం చేద్దాం, ప్రపంచమంతా విముక్తం చేద్దామన్నారు. చిలీలో ఆ రెండింటిని దించేస్తే ఆయన పెద్ద మీటింగ్లు పెట్టినాడు. చిలీ కానీ ఆఫ్రికాలో కానీ ఆయన చాలామంది కవుల గురించి పరిశోధన చేసినాడు. ఆ ఎక్కువ ఆఫ్రికా కవుల గురించి, పాల్ రోబ్సన్ గురించి. పాల్ రోబ్సన్ కచేరీ మొదలైతే ఒక ప్రకటన వచ్చేది, లేడీస్ అండ్ జెంటిల్మెన్, remove your glasses, keep them in cases, because once Paul Robeson opens his mouth,
దెర్ ఇస్ ఎవరీ డేంజర్ ఆఫ్ హిస్ వాయిస్ బ్రేకింగ్ యువర్ క్లాసెస్. గద్దర్ గొంతు కూడా మన గుండెలు పగులుతాయి. అటువంటి గొంతు, అటువంటి సాహిత్యమైంది. ఆయన గుర్తుపెట్టుకోవాలి, ముందుగా పోరాటం నడవాలి. ఆయన దళితవాది కూడా కాదు. ఎందుకంటే మన్నూరుకి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహం ఎందుకు పెట్టిన మన్నూరులో అంటే సత్యన పెట్టినాడు. అక్కడ మన్నూరుకు గద్దర్ వెళ్ళినప్పుడు దళితులు బీసీలు ఆయన దగ్గరికి వచ్చి మాకు చెంచులతో పాటు సమాన హక్కులు ఇవ్వాలన్నాడు. గద్దర్ కోపడ్డాడు. చెంచులు మూలవాసులు, దళితులు కాదు, బీసీలు కాదు, వాళ్ళ హక్కులు మీరు లాక్కోవద్దని చెప్పాడు. అట్లా ఆయన అడగారి ప్రజల తరఫున ఉంటాడు. అందుకని అక్కడ విగ్రహం చాలా, మన్నూరులో చాలా మంచి విగ్రహం అది.